హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవి కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలన్నమాట. గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. సింపుల్‌గా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత పెట్టారు ప్రతిదీ. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్‌లోనో అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు చూసి మీ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అప్లై చేసుకోండి మీరు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో వచ్చేసి స్పెషల్ ఆఫర్ అయితే మీకు రన్ చేస్తా ఉన్నాము. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే రావడం జరుగుతూ ఉంది. ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, ఆర్‌పీఎఫ్ కానీ, లేకుంటే రైల్వే గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి. మీకు విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఆఫర్ మీకు ఈ రోజు అండ్ రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. డెమో వీడియోస్ ఉంటే డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బోర్డు నుంచి మనకు గ్రూప్ సి, గ్రూప్ బి అండ్ గ్రూప్ ఏ కేటగిరీ సంబంధించిన పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవి కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఎలాంటి మనకు టెంపరీ పోస్టులు కానీ, ఎలాంటి మనకు స్పోర్ట్స్ కోటా కింద కానీ ఏది కూడా కాదు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు December 2, 2025 మనకు ఈ రోజు నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. December 22 ఈ నెల 22వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు అప్లై చేసుకోవడానికి కేవలం మీకు 20 డేస్ మాత్రమే మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. మీకు సర్వర్ ఇష్యూ లేకుండా అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు December 2 మనకు నోటిఫికేషన్ ఏదైతే రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఎగ్జామినేషన్ 2026 మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ మనకు గ్రూప్ ఏ అండ్ గ్రూప్ సి పోస్టులు చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి మనకు గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన పోస్టులు అనమాట. వాటిలో మనకు ముందుగా వచ్చేసి ఇక్కడ మీరు గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన పోస్టులు చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ 35 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మనకు ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 10, ఈడబ్ల్యూఎస్లకు 3, అదేవిధంగా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు 14 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్కి వచ్చేసి 16 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 4, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లకు 1, యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు 7 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ గ్రూప్ బి పోస్ట్ కూడా మనకు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి 9 పోస్టులు, సూపరింటెండెంట్కి వచ్చేసి 27 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ గ్రూప్ ఏ కేటగిరీ కూడా మనకు చాలా రకం పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అసిస్టెంట్ సెక్రటరీకి వచ్చేసి 8, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్కి 12 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్ ట్రైనింగ్ విభాగంలో మీకు 8, నెక్స్ట్ మనకు స్కిల్ ఎడ్యుకేషన్ విభాగాలు మీకు 7 పోస్టులు అయితే ఉన్నాయి. అకౌంట్ ఆఫీసర్కి వచ్చేసి 2 పోస్టులు. ఇవి గ్రూప్ ఏ కేటగిరీ సంబంధించిన పోస్టులు అనమాట. అయితే ఇక్కడ మీకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నమాట. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మన సబ్స్క్రైబర్కి కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులు ఏంటంటే ఇక్కడ మనకు గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి కదా, ఇంటర్మీడియట్ పాస్ అయినవి అవన్నమాట. జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ వీటికి మాత్రమే ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి మీకు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు గ్రూప్ సిలో మనకు జూనియర్ అసిస్టెంట్ అనమాట. ముందుగా మనకు 12th ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్లో మీరు ఎనీ గ్రూప్ అనమాట, బైపీసీ కానీ, సిఎస్ కానీ, హెచ్ఎస్ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words per minute. ఒకవేళ మీరు హిందీ గాన 30 words per minute. ఈ టైపింగ్ స్పీడ్ కానీ వస్తే కానీ అప్లై చేసుకోండి. ప్రజెంట్ అప్లై చేసేటప్పుడు మీకు రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన తర్వాత మీరు టైపింగ్ అయితే నేర్చుకోండి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను టైపింగ్ అయితే నేర్చుకున్న బ్రదర్ ప్రతి నోటిఫికేషన్కి మీకు యూజ్ అవుతుందని. కాబట్టి యూజ్ అయితే అవుతుంది కాబట్టి నేర్చుకోండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 years ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 years వస్తుంది కాబట్టి 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు. ఇక వీటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే టైర్ 1 వచ్చేసి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ద్వారా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ టైర్ 2 వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. అండ్ తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందని నేను నెక్స్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అదేవిధంగా మనకు గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన పోస్ట్ ఇంకొకటి ఉంది కదా, మనకు జూనియర్ అకౌంటెంట్
దీనికొచ్చేసి 12థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. 12థ్ అంటే మీరు ఇంటర్మీడియేట్. ఇంటర్‌లో మీరు ఎనీ గ్రూప్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్‌లో మీరు అకౌంటెన్సీ గానీ, బిజినెస్ స్టడీస్ గానీ, ఎకనామిక్స్ గానీ, కామర్స్ గానీ ఏదో ఒక విభాగం ఏదైనా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్ గానీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గానీ, టాక్సేషన్ గానీ ఏదో ఒక విభాగం మీకు సబ్జెక్ట్ చేసి ఉంటే గన అప్లై అయితే చేసుకోవచ్చు మీరు ఇంటర్‌లోన. అండ్ అదే విధంగా మీకు దీనికి కూడా టైపింగ్ అయితే అడగడం అయితే జరిగింది. ఇంగ్లీష్ టైపింగ్ 35, హిందీ టైపింగ్ అయితే 30 వర్డ్స్ మీరు టైపింగ్ అయితే చేయాలి. ఏజ్ లిమిట్ సేమ్ అనమాట. యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 27 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 30 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళైతే గన 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే గన ముందుగా వచ్చేసి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి. తర్వాత మనకు ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు ఓఎంఆర్ బేస్ ద్వారా డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి, టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక అదే విధంగా మనకు జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్‌కి వచ్చేసి మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ సబ్జెక్ట్‌లోనే మీరు చేసింటే గన హిందీ సబ్జెక్ట్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సూపరింటెండెంట్‌కి వచ్చేసి ఏందంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ ఏదో ఒక విభాగంలో మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా మీకు వర్కింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కంప్యూటరు అండ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, విండోస్, ఎంఎస్ ఆఫీసు, హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ డేటాబేసు, ఇంటర్నెట్. అంటే మీకు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని మీకు కంప్యూటర్ సంబంధించినటువంటి కోర్స్ ఎవరైతే చేసింటారు కదా, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ వాటి విభాగం మీకు తెలిసి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బిలో 30 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 35, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 33 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీకు నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్ కూడా సేమ్ అనమాట. బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి. ఎకనామిక్స్ గానీ, లేకుంటే కామర్స్‌లో గానీ, అకౌంటెంట్‌లో గానీ, లేదా ఫైనాన్స్ లేదా బిజినెస్ స్టడీస్‌లో గానీ ఏదో ఒక విభాగంలో మీకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట మీరు. మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ మనకు గ్రూప్ సి క్యాడర్‌కి మన సబ్స్క్రైబర్‌కి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ పోస్ట్ అవే కాబట్టి అవి మాత్రమే చెప్తాను. జూనియర్ అసిస్టెంట్‌కి వచ్చి మనకు టైర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే రావడం జరుగుతా ఉంది. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 క్వెషన్‌లు 60 మార్కులకైతే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్కులు అయితే వస్తాయన్నమాట. నెగెటివ్ మార్క్ వచ్చేసి 1/1. అంటే మనకు ఒక తప్పు అయిందనుకోండి 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి 20 క్వెషన్‌లు 60 మార్కులకు. అర్థమెటికల్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రెట్ ఏందో వాటి గురించి 20 క్వెషన్‌లు 60 మార్కులకు. జనరల్ హిందీ వాటికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్‌కు సంబంధించినది 10 క్వెషన్‌లు 30 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 10 క్వెషన్‌లు వస్తాయి 30 మార్కులకు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫెన్సీ వాటి నుంచి మనకు 20 క్వెషన్‌లు 60 మార్కులకు. 100 క్వెషన్‌లు వస్తాయి 30 మార్కులకైతే ఉంటుంది. తర్వాత మనకు టైర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి మనకు పార్ట్ 1లో వచ్చేసి మనకు ఎస్సే రైటింగ్ అయితే ఉంటుంది. ఒక క్వెషన్ ఉంటుంది 50 మార్కులకు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ లెటర్ రైటింగ్ వాటికి వచ్చేసి మనకు ఒక క్వెషన్ 50 మార్కులకి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ప్రెసెస్ రైటింగ్ అనమాట. ఇంగ్లీష్ ఓన్లీ 2 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు. ఈ విధంగా అయితే మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది డిస్క్రిప్టివ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఏందంటే మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అంటే మీకు టైపింగ్ టెస్ట్ కూడా అనమాట. కంప్యూటర్ టైపింగ్ అనేది మీకు స్కిల్ టెస్ట్ వస్తుందా లేదా అనేది అది కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ అకౌంటెంట్. ఈ పోస్ట్ కూడా సేమ్ అనమాట. మనకు ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ రావడం జరుగుతుంది. 100 క్వెషన్‌లు వస్తాయి 300 మార్కులకు. కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్‌నెస్ 20 క్వెషన్‌లు 60 మార్కులకు. జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఏవైతే వాటి నుంచి 20 క్వెషన్‌లు. అర్థమెటికల్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా వాటి గురించి 20 క్వెషన్‌లు. జనరల్ హిందీ వాటి గురించి కమ్యూనికేషన్ స్కిల్స్ 10 క్వెషన్‌లు. జనరల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ 10 క్వెషన్‌లు. అదేవిధంగా మనకు బేసిక్ కంప్యూటర్ గురించి 20 క్వెషన్‌లు 60 మార్కులకు. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఏ విధంగా ఉంటుందంటే గన మనకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు 10 క్వెషన్‌లు వస్తాయి 30 మార్కులకు. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి 5 క్వెషన్‌లు వస్తాయి మనకు 25 మార్కులకు అనమాట. ఆబ్జెక్టివ్ టైప్ అండ్ మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందని మీరు చూసుకోవచ్చు. ఎగ్జామ్ టైమింగ్ మనకు 3 అవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి. నెక్స్ట్ రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి మనకు ఆబ్జెక్టివ్ టైప్‌లో 5 క్వెషన్‌లు వస్తాయి. డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో మనకు క్వెషన్‌లు అయితే రావు అనమాట. జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్ నుంచి మనకు డిస్క్రిప్టివ్‌లో వచ్చేసి మనకు 10 క్వెషన్‌లు వస్తాయి. ఆబ్జెక్టివ్‌లో మనకు 10 క్వెషన్‌లు అయితే వస్తాయి. బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ గురించి ఆబ్జెక్టివ్‌లో 5 క్వెషన్‌లు అయితే వస్తాయి. నెక్స్ట్ మనకు గవర్నమెంట్ అకౌంటెంట్ వారి విభాగం నుంచి కూడా క్వెషన్ అయితే వస్తాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇది. ఇది అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే వరకు మనకు టైర్ 1 ఎగ్జామినేషన్ మనకు ఎక్కడ కండక్ట్ చేస్తారంటే గన ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఏపీ అండ్ తెలంగాణ వరకు.
విజయవాడలో అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారన్నమాట. ఏపీ అండ్ తెలంగాణలకు ఆంధ్రప్రదేశ్‌లో. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ఫీజు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు గానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు గానీ అండ్ అమ్మాయిలు గానీ ఎవరైతున్నారో గర్ల్స్ వాళ్ళకు అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. బట్ ప్రాసెసింగ్ ఫీజు అని మీరు కంపల్సరీగా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు గ్రూప్ సి క్యాడర్ పోస్టులు కాబట్టి మనం అప్లై చేసేది కేవలం మీరు ప్రాసెసింగ్ ఫీజు అనేది ₹250 పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే లేదు ఇక్కడ మీకు. అదేవిధంగా ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. గ్రూప్ సి పోస్ట్‌కి వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు ₹800 అండ్ ప్రాసెసింగ్ ఫీజు 250 కాబట్టి ₹1050 మీరు పేమెంట్ అయితే చేయాలి. అండ్ గ్రూప్ ఈ పోస్ట్ కూడా సేమ్ అనమాట. అండ్ గ్రూప్ ఏ క్యాటర్‌కి వచ్చేసి ₹1750 పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ మన గ్రూప్ సి పోస్ట్ కాబట్టి 1050 అయితే చేయండి. అండ్ ఇక్కడ ఒకటి అప్లికేషన్ ఫీజు అనేది కొద్దిగా ఎక్కువ అయితే పెట్టడం అయితే జరిగింది. జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దీనికైతే పేమెంట్ అయితే చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. కేవలం ఇంటర్మీడియేట్ పాస్ అయినట్టుంటే సరిపోతది. సెంట్రల్ గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండర్‌లో ఉన్నటువంటి సీబీఎస్ఈ బోర్డ్‌లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్‌ని. ఫైనల్‌గా వచ్చేసి ఇంత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.